హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలాంటివన్నీ బోర్ కొడితే ఒక్కసారి ఈ ఎగ్ చపాతీ రోల్ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లోకే కాకుండా లంచ్ బాక్స్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. సో ఈ ఎగ్ చపాతీ రోల్ కోసం ముందుగా మనం గోధుమ పిండి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఆ గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా మీకు కావాల్సినన్ని చపాతీలు రుద్దుకొని తరువాత వీటిని పెనం మీద కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ కానీ లేకుంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మనం ముందుగానే రుద్దుకున్న చపాతీలను అయితే కాల్చుకోవాలి. చపాతీ అనేది బాగా కాలాలి అంటే చపాతీ కాల్చుకునేటప్పుడు మనం ఎక్కువసేపు ప్యాన్ మీద ఉంచకుండా 5 సెకండ్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ చపాతీని కాల్చుకుంటే ఈవెన్ గా కరెక్ట్ గా కుక్ అవుతుంది. ఇలాగా ఇదే ప్రాసెస్ లో చపాతీలన్నిటినీ కూడా కాల్చుకోవాలి. తరువాత బాయిల్ చేసిన గుడ్లను అయితే 1 లేదా 2 వరకు తీసుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే కట్ చేసుకోండి. తరువాత స్టవ్ మీదకి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. దానిలోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేయండి. ఉల్లిపాయలు అనేది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన వెజీస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వీటన్నిటిని కూడా ఒక 3 to 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కొద్దిగానే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి వీటన్నిటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే అదే ప్యాన్లోకి బాయిల్డ్ ఎగ్ పీసెస్ని కూడా తీసుకోండి. దానిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి 2 లేదా 3 కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోండి. ఆ ఎగ్ మొత్తాన్ని ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద కొద్దిగా మిరియాల పొడి, చిటికెడంత ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ని అయితే కోడిగుడ్డు అంచులకి వేసుకోండి. ఇప్పుడు ఆ కోడిగుడ్డు పొరటు పైన మనం ముందుగానే కాల్చుకున్న చపాతీని అయితే ప్లేస్ చేయండి. అటు ఇటు తిప్పుకుంటూ 2 to 5 మినిట్స్ వరకు అలాగే కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా ఆ ఎగ్ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్ స్టఫ్ని అయితే కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకోండి. అలాగే ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేయండి. మీకు ఇష్టం ఉంటే టొమాటో సాస్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్గా అటు ఇటు రోల్ చేసుకొని టేస్టీ ఎగ్ చపాతీ రోల్ని అయితే తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.